నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికై గౌరవం పొందాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సన్నద్ధమవుతున్న వారంతా ఏకాగ్రతతో చదివి విజేతలుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రాండ్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 20 మందికి బహుమతులను అందజేశారు. క్లాసెస్ లో కానీ డిసిప్లిన్ కానీ సిస్టమ్ ఉందని చెప్పడం జరుగుతుంది. అంటే మనం కష్టపడి ఒక టార్గెట్ పెట్టుకుని చదువుకుంటున్నప్పుడు దాని మీదే మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి, లేకపోతే ఇదంతా కూడా నిష్ప్రయోజనం. ఎందుకంటే నిజంగా నాకు కూడా మీరు ఎఫెక్ట్ పెడతా ఉన్నారు, నేను కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాలని అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి, ఎందుకంటే మీరు ఇంత కష్టపడి మీ టైంని, ఎంత వాల్యుబుల్ టైంని ఎంత ఇక్కడ పెట్టి ఇంత క్రమశిక్షణగా మీరు నేర్చుకుంటూ ఉంటే, మొన్ననే మీకు ఎవ్రీడే టెస్ట్ పెడుతూ ఉన్నారు. ప్రతిరోజు మీరు కూడా బ్రహ్మాండంగా అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా ఎవ్రీడే టెస్ట్ తో పాటుగా మీకు ఏదైతే గ్రాండ్ టెస్ట్ కూడా ఎవ్రీ 15 days ఒకసారి తీసుకొస్తూ ఉన్నాం. అందులో భాగంగా మొన్నే 2 days బ్యాక్ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు పెట్టడం జరిగింది. గ్రాండ్ టెస్ట్ లో ఎవరైతే మనం ఒక టాప్ 5 టాప్ 10 ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయడానికి ఏదో ఊరికే పిలిచి డాష్ మీద పిలిచి వాళ్ళకి